పార్టీ మీద కానీ మా మీద కానీ ఈ విధంగా త్యాగాలు చేసి ముందుకెళ్తారు. అరెస్టులు చేసినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఉదయం 3:30కి ఆ తుప్పల్లో పావులు ఉంటాయని కూడా తెలుసు అందరికి. పావులు ఉంటాయని తెలిసి కూడా అక్కడికి వచ్చేసి ఆ క్రేన్ అడ్డంగా పడుకుంటారంటే నిజంగా ఆ జన్మంతో రుణపడి ఉండాలి మీ అందరికీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో కళ నింపించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన గైడెన్స్ మీద ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పి ఎట్టి బస్సులు ఈ కళ ఇవ్వాలంటే ఎట్టి బస్సులో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకెళ్తాం. ఈ రోజు నాకు నందమూరి తారక రామారావు గారికి అత్యంత ఆజన్మాంతం ఆ కుటుంబానికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా సభ్యంగా మనం చేసుకుంటూ ఈ రోజు మనం చూసుకుంటే మన నర్సీపట్నం అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు ఎన్నో చెప్పారు. అలాగే అన్ని డిస్ట్రిక్ట్లోని నాకు ఈరోజు ఎక్కడికైనా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అది నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఏ డిస్ట్రిక్ట్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి అది నిర్ణయించుకొని ముందుకెళ్తాం. అది కూడా చేస్తూ ఈరోజు నూకాలమ్మ మరిడమ్మ అమ్మవారు ఆశీర్వాదంతో ఈ స్థాయికి మేము రావడం జరిగింది. ఆ ఇద్దరు అమ్మవారిని ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అలాగే మేము సృష్టి క్షేత్రాన్ని నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత పార్వతీ పరమేశ్వర విగ్రహాన్ని ఈ ప్రపంచంలోనే లేనంత ఎత్తుగా పార్వతీ పరమేశ్వర విగ్రహం ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఉండే ప్రపంచంలోనే అంటున్నాము. నేను దేశం కూడా చెప్పట్లేదు, ప్రపంచంలోనే లేని విధంగా కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది కట్టిన దగ్గర నుంచి మీ పరిణామాలు చూడండి. మొత్తం నర్సీపట్నం అంతా మంచి జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా కించిత్ కూడా 1% కూడా ఎక్కడ లేదు. నేను చెప్తున్నాను, ఆ చెరువు చాలా చరిత్ర కలిగిన చెరువు. నేను ఊరికే అక్కడ స్థలాన్ని పెట్టలేదు. అక్కడికి వెళ్ళి ఎవరన్నా కానీ అన్ని గుళ్ళు కూడా చెరువు దగ్గర వస్తాయి. మీరు చూడండి, అక్కడే మనకి అప్పుడు బలిచక్రవర్తి కట్టిన మన బలిఘట్టంలో ఉన్న శివాలయం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ చెరువు మీద వస్తుంటే ఒక పాజిటివ్నెస్ వస్తుంది. మీరు చూడండి, అక్కడ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి మీరు సూర్యోదయం అప్పుడు దండం పెట్టుకోండి, మీకు తెలుస్తుంది దాని విలువ, దాని శక్తి ఏంటో. నేను చెప్తున్నాను, మీ అందరికి రాసుకోండి. నేను చెప్తున్నాను, ఈ రోజు ఆ పార్వతీ పరమేశ్వర విగ్రహం జోలికి ఎవరన్నా వెళ్తే నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, పశువు అయిపోతాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను నామినేషన్ వేసిన రోజు కోర్టుకు వెళ్ళాడు. ఇంకంతకంటే దారుణం ఏముంటుందండి? ఈ నర్సీపట్నం గట్ట మీద నుంచి రాజ్యసభకి వెళ్తున్నారని చెప్పి మీరందరూ ఆనందిస్తుంటే ఈ సైకో బుర్ర ఎలా ఉంటుందంటే నామినేషన్ వేసిన రోజు కోర్టుకి వెళ్ళాం. నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాయిదా వేయించుకోవడం. నేను ఈరోజు వస్తున్నానని తెలిసి రేపు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాను. ఎందుకంటే దరిద్రపు రాజకీయం ఇంకోటి ఏమైనా ఉంటుందా దేవుళ్ళ దగ్గర? కాబట్టి దేవుళ్ళ జోలికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. నేను అది మళ్ళీ చెప్తున్నాను, ఏ దేవుడైనా సరే నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ అక్కడ పార్వతీ పరమేశ్వర జోలి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను. వెళ్ళిన తర్వాత కన్నులు తిన్నారు. కన్నులు తిన్న ఎందుకు అంత బాధ ఏంటి మీకు? నేనైతే అక్కడక్కడే బట్టలు వదిలేసి వెళ్ళిపోతాను, నా భయం సిక్కేసాను. మరి ఇంకా సిక్కు లేకుండా రోడ్డు మీద ఉండడం మంచిది కాదు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, పార్వతీ పరమేశ్వరు విగ్రహం దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో మేము బతుకుతూ వెళ్ళాము. మేము మొన్న అరుణాచలం వెళ్ళాం, నాన్న అమ్మ అందరం కలిసి అన్నదానం చేశాం. అక్కడి నుంచి నీళ్లు తెచ్చి అక్కడ సృష్టి క్షేత్రంలో వేయాలని డిసైడ్ అయ్యాం. నాకు ఆశ్చర్యం కలిగింది, నర్సీపట్నంలో ఎవరెళ్ళినా కూడా నీళ్లు తీసుకొస్తున్నారు, ఎవరెళ్ళినా మట్టి తీసుకొస్తున్నారు. ఆ వీడియో చూసినప్పుడు నాకు నిజంగా కంట్లోంచి ఒక ఆనందం వచ్చింది. ఏంటంటే అందరూ ఇంత ఆలోచించి ఆ సృష్టి క్షేత్రాన్ని బాగు చేయడానికి చూస్తున్నారు. నేను చెప్తున్నాను, అది ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో నర్సీపట్నానికి ఒక పేరు నిలబెట్టే విధంగా వెళ్ళబోతుంది. కాబట్టి భక్తితో ప్రతి ఒక్కరు ధర్మాన్ని కాపాడడానికి ఆ సృష్టి క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా సభ్యంగా మనం చేసుకుంటూ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ సృష్టి క్షేత్రం మనందరూ కూడా సంకల్పంతో వచ్చే సంవత్సరం అయ్యి లోపల ఎట్టి పరిస్థితుల్లోని ఆ పార్వతీ పరమేశ్వర విగ్రహం అక్కడ పెట్టుకొని నేను ఒక మాట అన్నాను నాన్నతోటి, నాన్న ఇంత పెద్ద విగ్రహం కడుతున్నాం కదా, నరేంద్ర మోడీ గారి దగ్గర మీకు ఏమైనా అపాయింట్మెంట్ దొరుకుతుందో చూడండి అని అడిగాను. ఇప్పుడు నాకే 5 నిమిషాలు అపాయింట్మెంట్ దొరుకుతుంది. అది దేవుడి స్క్రిప్ట్ అంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ